మధ్యాహ్నం 12 గంటల నుంచి విడుదల చిత్రం చెప్పారు. దేవునికి స్తోత్రం. మగారు ఒక్కలే చెప్తున్నారు. దేవునికి మహిమ చెల్లించుదా. స్తోత్రం. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడు సర్వాధికారి అయిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో పురుషులందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ఆయన సన్నిధిలో చేరి ఇలాగున ప్రభువుని స్తుతించడానికి, దేవుని నామాన్ని గణపరచుకోవడానికి దేవాది దేవుడు మనకి ఇచ్చిన చక్కటి అవకాశమును తనను బట్టి ఆయన నామమునకే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిత్యము కూడా తన మేలు చేత మనందరం కూడా నింపుతున్నటువంటి దేవుడు కనుక మనము ఆయన చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారముగా ఉన్నాం. దేవునికి మహిమ. మంచిది. దేవుని వాక్యంలోనికి వెళ్దాం సహోదరులారా. ఇది నాన్న ఆదివారముగా ప్రపంచమంతా కూడా జరుపుకుంటూ ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్యలో ఆఖరి వారముగా, ఆఖరి దినాలు ఆయన శరీరధారికి లోకానికి వచ్చి ఆయన ప్రవక్తల ద్వారా ఏదైతే రాయబడి ఉన్నాయో యేసు ప్రభు వారి కోసం ఆయన ఈ భూమి మీదకి రావడము, జీవించడము, స్వార్థ పరిచర్య జరిగించడము, గుడ్డి వారికి చూపునివ్వడము, చనిపోయిన వారిని లేవనెత్తడము, అనేక బంధకాలున్న వారిని విడిపించడం, ఇవన్నీ కూడా జరిగించి ఆఖరిగా ప్రాణమును తన ప్రజల కొరకు అర్పించడానికి చేస్తున్నటువంటి ఈ ఆఖరి దినాలు అన్నమాట. దానికి స్తోత్రం. అయితే ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవడం మంచిది. అయితే ఆచార సంబంధముగా కాదు, ఏదో పండగ వాతావరణాన్ని కల్పించుకోవడం కాదు, కానీ మనం ఇప్పుడు ఎదురు చూడాల్సిన దేనికోసం అంటే ప్రవచనాలన్నీ కూడా నెరవేర్పుకు వచ్చాయి. మరి కొన్ని ప్రవచనాలు మాత్రమే భూమి మీద జరగవలసి ఉన్నాయి కనుక ఈ ప్రవచనాలు ఆఖరి దినాలకు మనం వచ్చాం కనుక సరిచేసుకుని దేవుని రాకడకై సిద్ధపాటు కలిగిన జీవితాలు మనలో ఉండాలి. దానికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే 3 భాగాలు మనకు కనబడుతుంది. ఒకటి ఏంటంటే దేవుని యొక్క మాట విడుదలైనటువంటి కాలం. ఈ కాలం దేవుని మాట విడుదలైన కాలం. దేవుడు మాట్లాడింది ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉండేవాడు. అండి, భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉండేవాడు. ఏం చేస్తారని, ప్రజలు ఏమవుతారని అనే విషయాలు ఎక్కువగా దేవుడు తన భక్తుల ద్వారా గ్రంథంలో రాయించారు. వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. రెండవది నెరవేర్పు కాలం. ఏమండి, అంటే నెరవేరిన కాలం. దేవుని మాటలో నెరవేరిన కాలం మనం చూస్తూ వచ్చాం. ఎన్నో నెరవేర్పులు, ఏమంటే దేవుని యొక్క స్వరము ద్వారా వచ్చిన మాటలో అనేకమైనవి నెరవేరబడినాయి. మూడవది ఏంటంటే నెరవేర్పు జరగవలసిన కాలం. ఏమండి, మూడేంటి? మొదటిది ఏంటి? దేవుడు మాట్లాడిన కాలము. రెండవది నెరవేర్చబడిన కాలము. మూడవది నెరవేరబడవలసినటువంటి కాలం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఎందులో ఉన్నాం? ఏమండి, నెరవేర్చవలసిన వాడు, నెరవేర్చబడవలసి. మనం నెరవేర్చడం కానీ ఆయన నెరవేరుస్తాడు. అంటే ఏ కాలంలో ఉన్నాం మనం? ఆయన మాట్లాడింది నిజమేనా? ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన చెప్పింది నెరవేరింది నిజమేనా? ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన చెప్పిన మాటలు నెరవేరబోతున్నాయి అనేది కూడా నిజమేనా? ఈ 3 ఖచ్చితంగా నీ జీవితంలో నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. ఈ మొదటి 2 నిజమని నమ్మినప్పుడు, ఈ మొదటి 2 విషయాలు బలమైనవని నమ్మినప్పుడు, రాబోయే కాలంలో నెరవేర్చబడబోయేటువంటి విషయాలు కూడా బలమైనవి అని మనం విశ్వసించవలసిన వారంగా ఉన్నాం. దాని విషయంలో మనం జాగ్రత్త కలగవలసిన వారముగా ఉన్నాం. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే నెరవేరే విషయము ఎలా ఉంటుందంటే మనకు కనురెప్ప పాటలు జరిగిపోతాయి. నెరవేర్పు విషయం ఎలా ఉంటుందంటే కనురెప్ప పాటలు. అయితే గొప్ప విషయం ఏంటంటే నువ్వు దాన్ని ముందుగా ఎరిగి ఉన్నావు. దేవుడు తన ఇష్టమైన ప్రజలకు, తనకి ఇష్టమైన వారికి, తన స్వాస్థ్యానికి, తన రక్షణలో నడిపించుకున్న ప్రజలకు, ఆయన రక్తము ద్వారా విమోచించుకున్న వారికి ముందుగానే ప్రతీది దేవుడు చెప్పేశాడు. మనం ఎరగని వారం కాదు, సమస్తం ఎరిగిన వారమే.
మనకు అన్ని కూడా ఎరిగి ఉన్న వారంలో కనబడుతున్నాం. వాక్యం అంటే తెలుసు, ఏం జరగబోతుందో తెలుసు, ప్రభు ఏం చేయబోతున్నట్టు తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలంటే తెలియబడిన వారముగా ఉన్న మాత్రం కాదు, కానీ వాటి విషయంలో మనము నిరీక్షణ కలిగి ఉండాలి. అలాగే భయము కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ ఆనందాన్ని కలిగిస్తుంది. నిరీక్షణ ఏం చేస్తే, ఇప్పుడు ఇప్పుడు రేపు పుట్టినరోజు, ఇవాళ అంతా ఒక మనస్తత్వం. మా డాడీ డ్రెస్ కొంటాడు, శరణ్య కూడా సంతోషంగా ఉంటుంది. మా అక్క కొంటే నాకు ఎందుకు కొంటాడు, నాకు కూడా కొంటాడు. మనందరికి ఒక సంతోషం, స్వీట్ ఎత్తారు, అంటే ఎవరో మాట అయితే. ఒక నిరీక్షణ మనకి సంతోషాన్ని కలిగిస్తుంది, భయం ఆందోళన కలిగిస్తుంది. అయితే విశ్వాసి జీవితంలో రెండిట్లో ఒకటే ఉండాలి. ఏముండాలి? విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో అయితే నిరీక్షణ ఉండాలి, లేదా భయం ఉండాలి. నిరీక్షణ దేనికంటే ఖచ్చితంగా నేను దేవుని యొక్క కార్యములలో నిలబడగలుగుతాను, అని రాకడ సమయంలో నేను ఖచ్చితంగా ఉండగలుగుతాను అనేది సంతోషముతో నిరీక్షణ కలిగి జీవించడం. రెండవది భయము, అంటే ఆయనలో సరిగ్గా లేనప్పుడు మనకు భయం వస్తుంది, ఆయనలో స్థిరులు కానప్పుడు మనకు భయం వస్తుంది, ఆయన వెంబడించినప్పుడు మనకు భయం వస్తుంది. అది ఎప్పుడు ఆ భయం అంటే ఇప్పుడు ఉండదండి, ఇప్పుడు భయం ఉండదు. ఇప్పుడు ఆ భయం అంటే ఆ కడబోర శబ్దం మోగినప్పుడు ఆ భయం కలుగుతుంది. దానికి స్తోత్రం. మనిషికి భయం అనేది చాలా తక్కువ, ఆ సమయంలోనే భయం అనేది పడుతుంది. ముందు నుంచి భయపడితే జీవితం బాగుపడుతుంది. అవునంటారు కాదంటారు అండి? ముందు నుంచి భయపడితే జీవితం బాగుపడుతుంది, అప్పుడు భయపడితే ఇంకేం చేయలేం. దానికి ఒక సామెత కూడా ఉంది, ఏంటంటే ఆకులు కాలేక చేతులు కాలేక ఉపయోగం ఏముంది? నువ్వు ముందు నుంచి భయపడాలి దేవుని విషయంలో. ఎందుకంటే లోకం మీదకి రాబోయే ఉగ్రత నుంచి ఆయన నిన్ను తప్పిస్తాను అని చెప్పాడు కనుక ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనం ఇవన్నీ బాగా చేసుకున్నాం. సహోదరుడు నన్ను అడిగాడు, అన్న అట్లాదని చేస్తారా మీరు, చక్కగా అందరూ కలిసి తిరుగుతారని. అలాంటి లేదు, నా సరదాలు మాకు లేవు, నేను దుర్మార్గుడు. నేను దుర్మార్గు, నా సరదాలు మా జీవితంలో ఎక్కడ ఎడుగుతాను నేను? అలాంటి సరదాలు లేవు మాకు. మా సరదా ఏంటంటే పరలోక రాజ్యంలో ఒక రోజున ఆయనతో పాటు ఏ మట్టలు పట్టుకుని పరలోక రాజ్యం ఊరేగాలి. ఇక్కడ కాదు, మేము ఊరేగాలి. ఇక్కడ ఊరేగడానికి మామూలు టైం కూడా సరిపోదు. పొద్దున్నే లేవాలా 7:30కి, ఫాస్ట్ గారు 8 గంట తగ్గించేస్తాడు. 8 ఉండేది, ఫస్ట్ 10 ఉండేది, 11 ఉండేది, 10 అయింది, 10 కాస్త 9 అయింది, 9 కాస్త 8 అయింది, రేపు పొద్దున 5ంటికి ఆస్తుంది పడుతుంది. ఆ ఫాస్ట్ గారు దుర్మార్గుడు, సరిగ్గా నిద్రపోనట్లేదు. దొరికేదే ఆదివారం కూడా నిద్రపోనట్లేదు. కానీ మిమ్మల్ని బట్టి నేను సంతోషంగా చక్కగా అందరూ 8:30కి వస్తారు. ఒక అరగంట ముందు వచ్చేది. ఇంకా వీలైతే త్వరగా సమయానికి రావడానికి ప్రయత్నించేయండి. ఇంకా దేవుల్లో మనం ఆనందించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు చేయగలరు, నాకు తెలుసు. మీకు ఆ సామర్థ్యత ఉంది. మీరు బలవంతులు, మీరు జ్ఞానవంతులు, మీరు సామర్థ్యవంతులు, మీరు చేయగలరన్న విషయం నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. అంటే కానీ ఎందుకులే చేసి మళ్ళీ ఆయనతో పొగిడించుకోవడం అని చెప్పి పొగడతలు మీకు నచ్చవు. పొగడతలు మీకు నచ్చుతాయా? తిట్లు వేస్తుంది మీకు. మళ్ళీ పొగడతలు పొగిడితే మళ్ళీ పాడైపోతారని భయం, అదొక పక్కన భయం మీకు. మంచిది. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పబడిన మాటలు ఏమండి, ఆఖరి వారం ఆయన భూమి మీద మనుష్య శరీరధారిగా జీవించినప్పుడు జరిగిన సంఘటనలు, వాటిని చూసిన ప్రవచనాలు, రాబో కాలంలో జరగబోయే విషయాలు, కొన్ని మాటలు మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ఇవన్నీ మీకు తెలుసు, ఎందుకంటే నాకంటే సీనియర్స్ మీరు అందరూ. నేను ఇంకా యేసుప్రభుని అంగీకరించక ముందే మీలో చాలా మంది యేసుప్రభుని వెంట పరిగెట్టిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏదో నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నప్పుడు మీరు కూడా నాతో పాటు ముందుకు రావడానికి ప్రయత్నించారు. దానికి స్తోత్రం కలుగునుగా. మంచిది. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం 28 నుంచి 40 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేముకు వెళ్ళవలనని ముందుకు సాగిపోయాను. ఆయన ఒలీవ కొండల దగ్గర ఉన్న బెత్ఫగే బేతనియా అను గ్రామముల సమీపంలోకి వచ్చినప్పుడు తన శిష్యులందరినీ పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి,
అందులో మీరు మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. దాని మీద ఏ మనుషుడును ఎన్నడను కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనా మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగినలా ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడి అని చెప్పి వారిని పంపాడు. పంపబడిన వారు వెళ్ళి ఆయన తనతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని అడిగాను. అందుకు వారు ఇది ప్రభువునకు కావాల్సి. యేసు ప్రభు వారు చెప్పిన ప్రవచనం ఏంటంటే, మీరు ఒక గాడిద పిల్ల దగ్గరికి వెళ్ళండి, అక్కడ గాడిద కట్టేసి ఉంటుంది. ఆ గాడిద పిల్లని మీరు విప్పి తీసుకొస్తున్నప్పుడు యజమానుడు అడుగుతాడు. చెప్పేసాడు లేదంటే అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలంటే ఇది ప్రభువుకి కావాలి. ఎవరా ప్రభు అని అడగచ్చుగా. నాకేం అడగలేదండి. ఈయన ఏం చెప్పాడు అది సందర్భం జరిగిపోయింది. ప్రభువుకి కావాలనే వారు వదిలేసారు. తర్వాత తోలుకుని వచ్చి బట్టలు వేసి ఎక్కించి వెళ్ళుచుండగా పరిచిది. ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూసిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దించుమని ఆయనతో చెప్పగా చూచి ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయని మీతో చెప్పుచున్నాను నేను. దేనికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుని, తండ్రి నీకు వందనాలు. నీ కృపతో నడిపించారు. నీ ఆత్మ ధ్యానిస్తుండగా మాకు జ్ఞానం అనుగ్రహించండి. నీ మాకు దయచేయండి. మానవ స్వరాన్ని మరుగుపరచండి. అయ్యా నీ ధైర్యమైన స్వరము చేత మమ్మల్ని దర్శించి నీ యొక్క వాక్యములో ఉన్నటువంటి గూఢ సంగతులను ప్రభా జ్ఞానమును మేము సంపాదించుకుంటానికి మాతో మాట్లాడమని మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సందర్భం అందరికీ తెలుసు, చాలాసార్లు చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గాడిద విప్పమన్నారు, విప్పుకొని వచ్చారు. ఆయన గాడిద పిల్ల మీద బట్టలు పరిచినప్పుడు దాని మీద ఎక్కి కూర్చుండగా ఆ ప్రాంతంలో, యెరూషలేము ప్రాంతంలో బట్టలు పరిచారు. ఆ బట్టల మీద నడుస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా దేవుని నామాన్ని స్తుతించడం అనేది జరిగిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే వీటిలో మనం చూడవలసింది ఏంటంటే, ఇదే విషయాన్ని మనం కొనసాగించుకోవడమో లేకపోతే ఎప్పుడు లాగే చేయడం అనేది కాదు, కానీ అందులో అసలు ఆత్మ సంగతులు ఏమున్నాయి, దాంట్లో ఉన్నటువంటి ఆత్మీయ పరిస్థితి ఏముందనేసి ఖచ్చితంగా మనం ఆలోచించవలసిన వారంగా ఉన్నాం. ఎక్కువగా మనకు ఆచారాలు అంటే చాలా ఇష్టం. ఏమిష్టం అండి? ఆచార భక్తి బాగుంటుందా, ఆత్మీయ భక్తి బాగుంటుందా? ఆచార భక్తి బాగుంటుంది. అంటే ఆచార భక్తి బాగుంటుంది, ఎందుకంటే చూపించుకోవడానికి అది వీలుగా ఉంటుంది. ఆత్మీయ భక్తి చూపించగలవా? చూపి. ఆచార భక్తి కొంచెం ఘనముగా, ఏమంటే కొంచెం ఘనంగా చేయడానికి ఆచార భక్తి బాగుంటుంది. కానీ ఆత్మీయ భక్తి ఏంటంటే చూపించుకోలేము, ఇది రహస్యమైంది. అలాంటిది ఇక్కడ మన అందరికీ ఆస్తులు ఉన్నాయి, అంటే ఉన్నాయి లేవా? చెప్పండి. ఏమన్నా అడిగితే ఏం చెప్తాను? కొంత ఫ్రెండ్స్ ఉంటారండి, ఎవరో డబ్బులు పంపారంటే లేవురా అంటే ఇది ఓపెన్ చేశారు అని దొరికేస్తుంది. దీని ఆత్మీయ భక్తి కనబడేది కాదండి, చూపించలేదు కూడా కాదు. ఇది ఎవరికి కనబడదు అంటే ఓన్లీ యేసు ప్రభు వారికి మాత్రమే కనబడదు. దేవునికి స్తోత్రం. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 6వ వచనం చదువుతారు. 2వ కొరింథీ 3:6. అనగా అక్షరానికి కాదు గాని ఆత్మకే పరిచారమవుటకు సామర్థ్యం కలిగించున్నాడు. అక్షరం చంపును గాని ఆత్మ జీవించింది. పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా ఏంటంటే, పాత నిబంధన అక్షర సంబంధమైంది,
చెప్పండి. పాత నిబంధన అక్షర సంబంధమైంది. మనది అంటే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే క్రొత్త నిబంధన. మనము యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన క్రొత్త నిబంధనలో ఉన్నాం. ఈ క్రొత్త నిబంధన అక్షర సంబంధమైంది కాదు, కానీ ఆత్మ సంబంధమైంది. దానికి స్తోత్రం. నీ ఆత్మలో ఏది నీకు మేలుని తోచుద్దో అది నీకు మేలు. అక్షర సంబంధమైంది వేరు, ఆత్మ సంబంధమైంది వేరు. అదేంటండి, అక్షరం రాయించిందే దేవుడు కదా. అక్షరం ఎవరు రాయించారు? మోషేతో, ప్రవక్తలతో ఎవరు రాయించారు? ఇన్ని ప్రవచనాలన్నీ అక్షర సంబంధంగానేగా ఉన్నాయి. మరి అక్షరానికి ఆత్మకి తేడాని ఎలా చెప్తున్నారు అంటే, అక్షరము మనిషిని జీవింప చేయలేకపోయింది. ధర్మశాస్త్రము మనిషిని నీతిమంతుడుగా మార్చలేకపోయింది. అక్షరము చంపుతుంది. ఏం చేసిందంట? అక్షరము చంపుతుంది, కానీ ఆత్మ జీవింప చేస్తుంది. దానికి స్తోత్రం. ఈ నూతన నిబంధన కాలంలో అక్షరము ద్వారా మన విశ్వాసం కాదు, కానీ ఆత్మ ద్వారా విశ్వాసం. దేవుడు తన ఆత్మ ద్వారా తన సంఘమును నడిపిస్తూ ఉంటాడు. దేవుడు తన ఆత్మ ద్వారా తన చిత్తాన్ని జరిగిస్తూ ఉంటాడు. మన అందరిలో ఆయన ఒక్కడే పని చేయాలి. దేవునికి స్తోత్రం. ఎవరు పని చేయాలి? ఆయన మనందరిలో కూడా. అంటే సార్వత్రిక సంఘము, మన ఒక సంఘం కాదండి. ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘములలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారే పని చేయాలి. సావుకుడు కాదు పని చేయాల్సింది, వేరొక డినామినేషన్ కాదు పని చేయాల్సింది, లేదా ఉన్నటువంటి మా రాతలు కాదు పని చేయాల్సింది. దేవుని ఆత్మ కార్యము. దేవునికి స్తోత్రం. ఆయన ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని జీవింపజేస్తుంది. ఆయన ఆత్మ ఏం చేస్తుందంటే మృతులలోకి వెళ్ళిన వారిని సైతం కూడా లేపుతుంది. జీవింపచేయు ఆత్మ దేవుడు. ఎలాంటి వాడు? జీవింపచేయు ఆత్మ. ఎస్కేల్ గ్రంథంలో ఈ మాట మనం చూస్తూ ఉంటాం. ఎండిన ఎముకలారా మీరు జీవం కలగండి. అంటే దేవుని యొక్క జీవము ఆ ఎముకల్లోకి వచ్చినప్పుడు ఆ జీవం ఏం చేసింది తెలుసా? వాటిని శరీరముతో కప్పింది. ఎముకలకు శరీరం వచ్చినప్పుడు ఆయన జీవం వచ్చినప్పుడు. నీలో నాలో జీవం నింపబడాలంటే ఆత్మ చేత మనం నడిపించబడాలి, ఆత్మ ద్వారా మనం నడిపించబడాలి, ఆత్మను కలిగి మనం నడిపించబడాలి. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ. అంటున్నాడు, ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకు పరిచారికులుగా మనకు సామర్థ్యాన్ని కలిగింపచేస్తున్నాడు. ఆత్మకు పరిచారకులు మనం ఎవరంటే దేవుని ఆత్మ. అంటే అక్షర సంబంధమైనది కాదు, మనం పరలోక రాజ్యం తీసుకెళ్ళలేదు, కానీ ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన నడిపింపులోకి మనం వెళ్ళాలి. ఆత్మ ఏదైతే మనతో మాట్లాడుతుందో ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. ఆత్మ సంఘముతో చెప్తున్న మాటలు చెవిగలవాడు వినుగాక. సంఘంలో మాత్రమే కాదు, దేవుని ఆత్మ ఎక్కడైనా పనిచేస్తారు. దేవుని ఆత్మ ఎక్కడైనా నీతో మాట్లాడతారు. అయితే ఆ చెప్తున్న సంగతులు చెవి గల వారు వినాలి. అది మనకు చెవులు లేవా? తాటికి చెవులు ఉన్నాయి. ఎలాంటి చెవులు ఉన్నాయి? తాటికి చెవులు. మరి ఎందుకు వినపడవు అంటే ఆ స్వరం వినకుండా నీ మనసును నువ్వు కఠినపరుచుకుంటావు. ఆ మాటలు లేదా దేవుని స్వరం వినకుండా దాన్ని నిర్లక్ష్య పెడుతున్నప్పుడు దేవుని స్వరము లేదా దేవుని ఆత్మ నడిపింపులో మనం ఉండలేం. ఆ మాటకు నువ్వు చెవి యొగ్గాలి, ఆ మాటను నువ్వు నీ హృదయంలోకి తీసుకోవాలి. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడున్నామండి? దాన్ని చెప్పాను. మొదటిది దేవుని చెప్పినటువంటి కాలము, రెండవది నెరవేర్చబడిన కాలము, మూడవది నెరవేరబడవలసిన కాలం. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? నెరవేర్చబడవలసిన కాలం. ఈ నెరవేర్చబడవలసిన కాలంలో కూడా దేవుడు తన ఆత్మ ద్వారానే మనకు సామర్థ్యం ఇస్తే మనం నడుస్తాం. అర్థమవుతుందా? చూడు, నెరవేరబడిన కాలంలో అందరూ అక్షర సంబంధముగా బందీలైపోయారు. మాట మీరు అర్థం చేసుకోండి. రెండవ కాలం ఏంటి? నెరవేర్చబడిన కాలము. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు జీవించిన కాలం నెరవేర్చబడిన కాలం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్షరానికి బందీ అయిపోయారు. దేనికి?
అంటే మోషే ద్వారా చెప్పబడినటువంటి ఆజ్ఞలు, ఏదైతే ధర్మశాస్త్రం ఇవ్వబడిందో ఆ ధర్మశాస్త్రానికి కట్టుబాట్లు వారు చేసుకుని, ఆచార సంబంధమైన భక్తి వారు చేస్తూ, ఆచార సంబంధమైన ఆరాధన వారు చేస్తూ, ఆచార సంబంధమైన బలి అర్పణలు వారు అర్పిస్తూ, అక్షరమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన విషయాన్ని వారు మర్చిపోయారు. ఆత్మ ద్వారా నడిపించబడుతున్న విషయాన్ని వారు మర్చిపోయారు. ఆత్మ నడిపిస్తున్న విషయాన్ని కూడా వారు తృణీకరించి అక్షరానికి వారు బందీ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే వారు అక్కడ మరణకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయారు. అక్షరాన్ని వారు పట్టేసుకున్నారు. అక్షరం ఎక్కడ ఉండాలంటే హృదయంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఆ అక్షరము నీలో ఆత్మ సంబంధంగా మారాలి. ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించాడు. ఎలా నివసించాడు? కృపాసత్య సంపూర్ణునిగా. అయితే ఈ రెండవ కాలపు వారు, ఆ నెరవేర్పు కాలంలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారంటే దేవుని యొక్క అక్షరానికి వారు బందీలైపోయి దేవుని ఆత్మను వారు స్వీకరించలేకపోయారు. దేవుని ఆత్మ ద్వారా వస్తున్న మాటలను వారు స్వీకరించలేకపోయారు. వారు కళ్ళెదురుగానే నెరవేర్పులు జరుగుతున్నాయి, జరగలేక కాదండి. నేను అంటాను, ఇంకా మనమే ఇంకా చాలా విషయాలు మనం చూడకుండా నమ్మిన ప్రజలు మనం. దేనికి స్తోత్రం. వారు చూసిన ప్రజలు ప్రతిదీ యెషయా గ్రంథంలో రాయబడిన మాట, అబ్రహాంతో చెప్పబడిన మాట, ఏమండి స్వయంగా దేవాది దేవుడే వచ్చి చెప్తున్నారు. వారు కళ్ళెదురుగా ఎవరున్నారు? ఎందుకు ఆ ప్రజల ఎదురుగా కళ్ళెదురుగా ఎవరున్నారు? స్వయంగా యేసు ప్రభు ఉన్నాడండి. మన కళ్ళెదురుగా ఎవరు కనబడుతున్నారు మనకి? మనం ఇప్పుడు ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాం. వారి కళ్ళెదురుగా స్వయంగా పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చిన దేవాది దేవుడే కనబడితే వారు నమ్మలేకపోయి ఎంత దౌర్భాగ్య స్థితితో చూడండి. వారు రెండవ కాలపు వారు అక్షరం వాళ్ళని చంపివేసింది. అక్షరం వారు ఆచార సంబంధంగా మార్చేసుకున్నారు. అక్షరానికి వారు బందీలైపోయారు. ధర్మశాస్త్రం ఏది చేయజాలకపోయినో యేసు క్రీస్తు ప్రభు వారు దాన్ని జరిగించడానికి లోకానికి వచ్చారు. చెప్పులు కొడదాం సార్. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడింది, కృప యేసు ప్రభు వారి ద్వారా అనుగ్రహించబడింది. ఇప్పుడు మనం కృపకు పాత్రులం. కృపకు బందీ ఏమైనా తప్పులేదు, ఎందుకంటే ఆ కృపని నేను నిత్యరాజ్యానికి తీసుకువెళ్తుంది. ఒక ధర్మశాస్త్రానికి లోబడితే ఖచ్చితంగా ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నిటినీ కూడా 100% నెరవేరిస్తేనే. ఒక్క విషయంలో తప్పావా మరలా నువ్వు ధర్మశాస్త్ర విషయంలో పాపంలోకి వెళ్ళిపోతావు. ఇలాగే గాడిద పిల్ల కట్లు కట్టబడ్డాయి. మనుషులు పాపము చేత కట్లు కట్టబడ్డారు. మనుషులు పాపము చేత బందీలైపోయారు. సాతాను గడికి ఉన్నటువంటి అవకాశం ఏంటంటే మనుషుల మీద ఉన్నటువంటి పాపమే వాడికి అవకాశం. ఏమండి? మనుషుల మీద ఉన్న పాపమే అవకాశం. వాడు ఒకటే అంటాడు, పాపం చేసిన వారు అపవాది సంబంధం ఉందా వాక్యంలో? లేదా? పాపం చేసిన వారు ఎవరి సంబంధులు? అపవాది. ఇప్పుడు వాడు ఒకటే అంటాడు, చిన్న విషయంలో మనం పొరపాటు చేస్తుంటాం కదా, భుజం అన్నమాట. భుజమే చేసి నా ఓడు, నా తాలూకా రాసుకుంటాం కదా బండి మీద, పిఠాపురం తాలూకా, వీడు నా తాలూకా నీ మీద స్టిక్కరింగ్ యాత్రి. కానీ యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే వెళ్ళి అక్కడ ఆ కట్లను విప్పి తీసుకుంది. ఏం చేయమన్నాడు? అప్పుడు వాడు అడుగుతాడు, ఎక్కడ తీసుకెళ్తున్నావు అడుగుతున్నాడు. అడగండి. ఇంట్లోకి వచ్చి మీకు తెలియని వ్యక్తి వచ్చి ఎవరో ఇంట్లోనే వస్తువులు తీసుకెళ్తాను ఎదురుగానే సొత్త కూర్చుంటారా? ఏమంటారు? ఎవరు నువ్వు మా ఎదురుగానే మా వస్తువులు తీసుకెళ్తాము అంటామా? అడుగుతారు. అది కూడా చెప్పాడు యేసు ప్రభు. అప్పుడు ఏమన్నా సార్? ప్రభువు కావాల్సింది. చెప్పండి మాట గట్టిగా చెప్పండి. ప్రభువు కాదు, ప్రభువునకు కావాల్సి ఉంది. ఏం కావాలి యేసు ప్రభుకి? కట్టబడిన గాడిద పిల్ల. చెప్పండి, కట్టబడిన గాడిద పిల్ల. దేనికి స్తోత్రం.
నేను మీతో చెప్తుంటే నాకు ఎవరో చెప్తున్నారని చాలా మాటలు లైన్ ఎవరు వెళ్ళిపోతే మనకి సూపర్ ఇంతవరకు నీకు చెప్తున్నారు వెనకాల నుంచి ఎవరో నాకు మాట్లాడుకునే విషయాలు. ఈ కట్టబడినటువంటి ఈ గాడిద ఎవరండి? మనమే. ఈ కట్టబడిన గాడిదను విప్పడానికి ఎంతో మంది ప్రార్థనలు చేస్తున్నారు. దేనికి స్తోత్రం. ఎంతో మంది ప్రార్థనలు కట్టబడిన మన స్థితులను బయటికి తీసుకురావడానికి వెళ్తున్నప్పుడు సాధారణంగా వచ్చి అడుగుతాడు, ఎక్కడ తీసుకెళ్తున్నావు జస్సుగడు నావుడు, ఎక్కడ తీసుకెళ్తావు? అప్పుడు నేను ఒక మాట చెప్పాడు, ఏంటి? వీడు ప్రభువుకు కావాలి. శరణ్య ఎక్కడికి వెళ్తావు? ప్రభువుకు కావాలి. పిల్లలందరూ ఉన్నారా? గాడిద పిల్లలు, మా గాడిద పిల్లలు చేతులెత్తున్నారు సార్. అందరూ దేవుడికి కావాలి. దేనికి స్తోత్రం. ఎవరికి కావాలి? అని పంపిస్తాడు నీ గురించి కొంతమందిని. వాళ్ళు చెప్తారు యేసయ్యకి కావాలా. మరి ఎవరైనా ఒక వ్యక్తి ఫ్రీగా వదిలేస్తారా? అండ్ ప్రకాష్ గారు మీ ఆటో ఇచ్చేయండి నాకు, ఇది ప్రభువుకి కావాలంటే ఆటో మీద అప్పు పెట్టాము, అది ఇంకా అప్పు ఉంది, దాన్ని తీర్చాలి కదా. నేనన్నా ఎత్తానండి, ఫ్రీ ఎవరన్నా ఎత్తామండి? బదులు కావాలి. దేనికి స్తోత్రం చెప్తాం. మంచిది, ఒక మాట చదువుకుందాం. నిర్గమాకాండము 13వ అధ్యాయం 13వ వచనం. నిర్గమాకాండం 13వ అధ్యాయం 13వ వచనం. ప్రతి గాడిద తొలిపిల్లను విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. గాడిదను తొలిచూడిని ఎలా విడిపించాలి? డబ్బులు ఇచ్చి విడిపించాలి. కానీ మారుగా గొర్రెపిల్ల దానికి మారుగా ఏమవ్వాలి? యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చదవవచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు ప్రభువు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. ఏమాట అన్నాడంటే యోహాను గారు? ఇదే మాట నిర్గమాకాండంలో దేవుడు మోషేతో మాట్లాడి చెప్పేసాడు. ఏంటంటే అక్కడ గాడిద పిల్ల ఉందండి. అంటే తొలిచూలు గాడిద పిల్లను విడిపించాలంటే మారుగా గొర్రె పిల్ల వెళ్ళాలి. ఏం వెళ్ళాలి? మారుగా అంటే బదులు ఇవ్వడానికే ఆయన వచ్చాడు. అర్థమవుతుందమ్మా? నిన్ను నన్ను మనందరినీ కూడా ఈ కట్ల నుంచి విడిపించడానికి మారుగా గొర్రె పిల్ల అవతారం ఎత్తున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఆ గొర్రె పిల్ల రాకపోయి ఉంటే ఏం చేయాలి? నిర్గమాకాండంలో చదివాం కదా, ఒకవేళ గొర్రె పిల్లను మారుగా ఇచ్చి విడిపించకపోతే తొలిచూలు గాడిద పిల్ల ఏం చేయాలి తెలుసా? తర్వాత అన్నమాట ఏం చేయాలి? మెడగదితే ఏమవుతుంది? మెడగది కొరత ఏమవుతుందండి? అంటే అర్థం తెలుసా? లాభం ఉన్న మెడనే గాడిద పిల్లగా పుట్టిందని పాపమా? అర్థమవుతుంది మాట. ఏం పాపం చేసింది గాడిద పిల్ల? ఒకవేళ విడిపించబడకపోతే మెడవిడవాలి. మెడవిడడం అంటే అర్థం ఏంటి? ఆ మెడ తీసి ఆ పేరు మార్చడవా? ఆ గాడిద బొరకాయ తీసి ఇంకో బొరకాయ ఎడతావా? కోడి బొరకాయో లేకపోతే ఎద్దు బొరకాయ ఎడతావా? కుదరదు కదా. అంటే మెడరొక్కనే అవుద్ది. కానీ ఆయన మనకు మారుగా వచ్చాడు. ఎందుకో తెలుసా? నువ్వు మరణించడానికి ఇష్టం లేదు.
చావులకు నువ్వు లోన్ అవడానికి ఇష్టం లేదు. కనుకే ఇప్పుడు గొర్రెపిల్ల మార్గిచ్చారు బాగా. ఇప్పుడు గొర్రెపిల్ల ఏం చేస్తారు? ఇలా పెంచుకుంటారా? ఇప్పుడు యాజకుడి దగ్గరికి తొలిసూరు గాడిద పిల్లలు తీసుకురావడానికి బదులు గొర్రెపిల్ల తీసుకొచ్చారు. ఈ గొర్రెపిల్ల పెంచుకోవడానిక, ముద్దాటానిక, సంకలేసి తినడానిక? ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు? అందుకే వధిస్తారండి. యేసు ప్రభు వారు రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే వధకు రావడానికే వచ్చాడు. ఆయన వధించబడ్డానికే వచ్చాడు. కట్టబడిన కట్లు విప్పబడడానికి ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభు వారు. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా జీవితంలో ఎన్నో కట్లు మనం కట్టబడి ఉన్నాయి. ఎన్నో బంధకాలతో మనం బంధించబడి ఉన్నాం. ఎన్నో అపరాధముల చేత మన జీవితాలు నింపబడి ఉన్నాయి. ఎన్నో శాపముల చేత మనం కట్టబడి ఉన్నాం. ఇదిగో అవన్నీ కూడా యేసు ప్రభు వారు చూశారు. మన మీద అధికారిగా అపవాదిగా ఉండడం చూశాడు. వాడు మనల్ని కట్టేసి ఉంచడం చూశాడు. అయితే యేసు ప్రభు అంటున్నాడు, వీడు నాకు కావాలి, ఆమె నాకు కావాలని చెప్పి యేసు ప్రభు మాట్లాడితే ఎవడు ఆగలేడండి. ఇక్కడ అడు సాతానే కానివ్వండి, వాడు అనుచరులే కానివ్వండి, యేసు ప్రభు మాట్లాడితే మాట్లాడే అవకాశం లేదు. ఆయన నోరెప్పనంత వరకే వీడి అధికారం. ఆయన రంగంలో దిగనంత వరకే వీడి వేసారు తొక్కేసాలని. ఆయన దిగాడా దాన్ని మొత్తం తట్టబొట్టా చదువుకు బయటికి వెళ్ళిపోయాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మన ఇంట్లో ఆయన ఉన్నాడు అనుకోండి, ఆడు ఎప్పుడూ వెళ్ళిపోతాడు. ఈ శుభ్రం ఎక్కడ ఉండాలి? మనం ఏం చేస్తాం? కొద్ది తెచ్చుకుంటాం. మార్కెట్లోకి వెళ్ళి ఎక్కడ ఉన్నాడా అని చెప్పి ఏరుకుని కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటామా? ఆయన మాత్రం తీసుకెళ్ళి ఆదివారం వస్తావా, ఇక్కడే ఉంటావా, ఇక్కడే కూర్చుంటావా, అని అన్నీ చేసేస్తావా? ఇక్కడే ఉండు ప్రభా, ఇక్కడే ఉండు ప్రభా, ఎక్కడ మా ఇంటికి రాకు ప్రభా. చిన్నప్పుడు గుడికి వెళ్ళినప్పుడు 9 గ్రహాలు తిరుగుతాం కదా, చేసిన తర్వాత అక్కడే కాలు కొడుకుని ఇంటికి వెళ్ళాలంటే అయితే సింగటి ఇంటికి వచ్చేద్దానంట. అలా ఉన్న పరిస్థితి. చర్చకొస్తాం, వాక్యం అంటాం, ప్రార్థన చేస్తాం, ఆరాధన అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి మాత్రం యేసుప్రభు ఇంటికి తీసుకెళ్ళడం నేర్చుకోండి. ముందు ఆయన రాడా, జక్కయ్య కిందకి దిగిరా ఏమంటాడైనా? అవునా 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 అని ఏం ఎక్కడికి వెళ్ళాలైనా? ఇంటికి రావడానికి ఇష్టపడితే వద్దు ప్రభావ, నా ఇల్లు చిన్నది నాయన, నేను నీకు సాక్రిఫైస్ చేయలేను ప్రభావ, నాకున్న కుటుంబానికి చేయలేకపోతున్నాను, నీకెక్కడ చేస్తాను ప్రభావ అని అడిగాడా? సాక్రిఫైస్ చేయమని. ఆయన ఉంటే ఏంటో చూపిస్తాడండి. ఒబేదేదోం ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడు తెలుసా? అప్పుడు దాకా ఒబేదేదోంకి యేసు ప్రభు తెలియదంట. అనుకోకుండా మందసం తీసుకెళ్ళి ఒబేదేదోం ఇంట్లో పెట్టగానే ఒబేదేదోం ఇంటికి దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. దానికి స్తోత్రం. నువ్వు మందసాన్ని ఎక్కడ వదిలేస్తావు? ఏం చేస్తావు? మందసాన్ని ఎక్కడ వదిలేస్తావు? యేసు ప్రభు ఎక్కడ వదిలేస్తావు? అప్పుడప్పుడు చూసి హాయ్ ప్రభు అంటావు. తీసుకెళ్ళడం మొదలెట్టండి సార్. ఏం చేయాలి? తీసుకువెళ్ళడం మొదలు పెట్టండి. ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీ ఇంటికి వచ్చాడా? నీ ఇంట్లో ఇప్పుడు దాకా ఎవరన్నా ఎంతమంది ఉన్నారో నీకు తెలుసో తెలీదు, వాళ్ళందరూ తట్టా బొట్ట కుదరికి వెళ్ళిపోతారు. అంటే ఒక్కడంట కొన్ని సేనలు పోతున్నాడంటే వాడి దగ్గర ఎంత బలం ఉందో చూడండి సార్. వాడు ఏం చేస్తున్నాడు? సేనా బలము కలిగి పోషిస్తున్నాడు. అట్లా రోజు పోషిస్తున్నాడు. యేసు ప్రభు వెళ్ళినప్పటికీ మొదలైపోయింది. అట్లా కలవరం మొదలయ్యి సర్వోన్నతులైన దేవుని కుమారుడా మా తల్లికి ఏం పని. అసలు ఆ ఊరు ఎందుకు వెళ్ళి తెలుసా? యేసు ప్రభు ఆ ఊరు ఎందుకు వెళ్ళి తెలుసా? ఆడి కోసమే. ఆడు కట్టబడిన గాడిద. ఎవడాడు? దేంతో కట్టబడ్డాడు తెలుసా? సేనా దయ్యములతో కట్టబడిన గాడిదాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ రాయబడింది ఇంచుమించు 6,000. మనం 1, 2, 3 ఇట్లతో బతికేస్తున్నాం. మనం అంతర విషయాన్ని మనం 1, 2, 3 ఇట్లతో బతికేస్తున్నాం. ఆడు పాపం 6,000 సేనతో బతుకుతున్నాడు. 6,000 దయ్యాలతో బతుకుతున్నాడు. మన దగ్గర ఉంటాయి, లేకుంటాయా? అది వెళ్ళిపోతున్నా మరలారమ్మంటాం. అది వెళ్ళిపోతాం. ఏదో ఒక రోజు యేసు ప్రభుని తీసుకెళ్తే ఇంటికి వెళ్ళిపోతుంది. మరలా ఏం చేస్తాం? నేను సూర్యక నేను ఉండలేను అని పడతాడు. నేను ఉండలేను వెనకాల వచ్చేస్తాను. మంచి సహవాసం దాంతో మనం
నువ్వు వదిలినా అది అది వదిలినా నువ్వు వదలని పరిస్థితి ఒక్కోసారి, అది మర్చిపోయినా నువ్వు మర్చిపోని పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన యేసు ప్రభు ఆ స్థలానికి వెళ్ళగానే ఇదిగో మమ్మల్ని అప్పుడే పాతాళానికి వెళ్ళిపోమని చెప్పద్దు అన్నది మాట. 6,000 దెయ్యాలు కలిపి ఒకే స్వరంతో మాట్లాడుతున్నాయి, ఒకటే పదం మాట్లాడతాయి. మనం ఒకేసారి ఇద్దరు ఒకే మాట మాట్లాడితే ఒకేసారి అన్న చుట్టాలు వస్తారు, అదే చుట్టాలు అంటావా? అదే మాట వచ్చింది, ఇందులో చుట్టాలు వస్తారు అని అయ్యే చుట్టాలు ఎవరు రాదు. అందుకే చుట్టం అనగానే నన్ను పిలుస్తున్నారు ఎలా అనుకుంటే దానికి స్తోత్రం. మనకి చుట్టాలు వద్దాం, యేసుప్రభు ఒక్కడు చాలండి. అవి కావాలి. అప్పుడు అవే అడుగుతున్నాయి, ఇదేం మాట్లాడట్లా, వెళ్ళండి వెళ్ళిపోండి ఏమంటలా, నుంచున్నది జస్ట్ నుంచుంటే చాలు, మమ్మల్ని పాతాళానికి వెళ్ళిపోమని చెప్పొద్దు. మేము అక్కడ పందులు గుంపు ఉన్నాయి, అందులోకి వెళ్ళిపోవడానికి మాకు ఆత్మీయ. యేసుప్రభు మాట్లాడకపోతేనే వాటిలో కలవరం వస్తే, ఆయన మాట్లాడితే వాడి పరిస్థితి ఆలోచించండి. పోయిందా? ఆయన మాట్లాడకపోతేనే కలవరం వచ్చింది, ఆయన మాట్లాడితే వాడి పరిస్థితి ఏంటి తెలుసా? మీ ఇమాజినేషన్ వదిలేస్తాను అసలు. ఇప్పుడు మనమన్నా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఏం మాట్లాడండి, జస్ట్ అలా చూస్తాడు అంతే, అయిపోయింది. చూపుకు భయపడతారు లేదా? ఇప్పుడు దాకా ఎక్స్ప్రెషన్ మారిపోద్దా? కోపంగా చూస్తారు. మీ పిల్లల్ని ఆడుతూ ఉన్నారు అనుకోండి, ఇలా అల్లరి చేసి ఏం మాట్లాడుకుంటారో చూడండి, అబ్రంగారిని ఇలా చూస్తూ ఉంటాయి, సౌండ్ అయిపోతుంది సినిమా. ఇంకేముండదు మాట అక్కడ. దాని అర్థం ఏంటి? జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు మాట్లాడలేదని జస్ట్ వస్తాడంటే ఆయన చూపు ఏంటో అర్థం చేసుకోండి. అవన్నీ వాడంతటా అవే మాట్లాడేస్తున్నాయి. ఏంటంటే మేము ఆ పందుల గుంపుల్లోకి వెళ్ళిపోవడానికి మాకు ఆజ్ఞ ఇవ్వవా? సరే వెళ్ళండి అనగానే అవి ఏం చేసేసా, అక్కడున్న 6,000 పందులను అమాంతం సముద్రంలో పడేసి చంపేసింది. మరి ఎలా బతికాడు 2 సంవత్సరాలు నాకు అర్థం కావట్లేదు. వాటి పని ఏంటి? ఎంతకే దెయ్యాల పని ఏంటో తెలుసా? నేను చంపడం. నువ్వు పోషిస్తున్నావే, పెంచి పోషిస్తున్నావే, రోజు బయటికి వెళ్ళి తీసుకొస్తున్నావే, వాటి పని ఏంటో తెలుసా? నేను చంపడమే వాటి పని. ఎవరిని పోషిస్తున్నావు? నేను చంపేదాన్ని పోషిస్తున్నావు. అయితే ఆయన కనుదృష్టి నీ మీద ఉండడం వలన ఎప్పటికీ నువ్వు సజీవంగా ఉన్నావు. దానికి స్తోత్రం. హల్లెలూయా. తెలుసా, ఎన్నో అపాయాల నుంచి దేవుడు మనం తప్పించాడు. విడిపించబడిన గాడిద పిల్లలమైనా సరే మనంతటా మనమే వెళ్ళి ఆ కట్లు కట్టుకుంటున్నాం. ఏ గాడిదైనా ఏ ఎద్దైనా వెళ్ళి తన కట్లు దాన్ని కట్టుకోవడం ఎప్పుడైనా చూసారా మీరు? ఏ కుక్క అయినా వెళ్ళి దాని కట్లు దాన్ని కట్టుకోవడం చూసారా? మన దగ్గరే జరుగుతాయి అన్నీ, మన దగ్గర జరుగుతాయి అన్నీ, ఎక్కడ జరగదు. ఏ అద్భుతమైన ఎందో వింత ప్రపంచంలో 7 వింతలు ఎడితే 8వ వింత మనమే. ఏంటో వింత? మనంతా మనమే వెళ్ళి కట్టు కట్టేసుకుంటాం. మళ్ళీ ఎవరన్నా విడిపించారేమో అని చెప్పి దాన్ని 10 ముళ్ళు వేస్తాం. మీరు ఏసయ్య రాలేదు ఎప్పుడు ప్రభువా, నేను ఎడుతుంటే చూడలేదు ఎప్పుడు ప్రభువా. కట్టుకోవడం ఎందుకు, ఆడడం ఎందుకు? అని విడిపించాడు. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఒక మాట చెప్పు, ఏదైనా నీ ఎదురు నిలబడితే నేను విడిపించబడిన గొర్రె పిల్ల. అదేంటి గొర్రె పిల్ల ఉన్నారు? కాదు, గొర్రె పిల్లనే. ఇప్పుడు మనకి మారుగా ఇప్పుడు మనం గాడిద పిల్లలం కాదు. ఇప్పుడు ఏ పిల్లలు? దానికి స్తోత్రం. నీ గొర్రె పిల్లలా? నీకు గంతులు వేసేదా? వేసే కొరకు ఇక గింతేమో ఒకసారి నేను తీసుకెళ్ళాను. అయిపోయి గింత అయ్యడం మా చాలా కష్టమైంది వెళ్తాను. నేనన్నా కొంచెం ఊగాను కానీ అమ్మా ఆవిడ చెప్తే నేను ఏడవడానికి కూర్చుంది. ఆవిడెవరో క్లాస్ చెప్తే, ఆవిడెవరో డ్యాన్స్ చేస్తే నేనేంటి? మా సండే స్కూల్ టీచర్ అన్నమాట. నేను నీకు చెప్పాను సండే స్కూల్ టీచర్ అవుతాను. 100 రాసిన ఓన్లీ ఇప్పుడు అమ్మ ఉన్న తినమో 100 రూపాయలు కలిసి వస్తుంటే నాకు తినబుద్ధి కాదు. అక్కడ రాజు
కొన్ని మాటలు నేర్చుకుంటున్నాను బాబు. ఏమో దేవుని చిత్తం అంటే అవుద్దేమో, భవిష్యత్తులో పరిచయం చేసే విషయంలో సండే స్కూల్ టీచర్ అవ్వాల్సిన పాస్టర్ గారు వెళ్ళిందా పైకి. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసామండి, గట్టిగా రావట్లేదు స్లోగా. ఎన్ని సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు సండే స్కూల్ లేకుండా పిల్లలు ఏడ్చేవారు. ఈ పిల్లలకి ఏదో 4-5 నెలలు చెప్పాడు, మళ్ళీ మానేసేవాడు. నేను ఇంకొకరు వచ్చేవారు, 3 నెలలు చెప్పారు, అది మానేసేవారు. ఏమంటే మొత్తం నా గురించే చెప్పారు. నన్ను ఎంత మంచోడు అనుకుంటున్నారు. అసలు తిడతాను, నేను పడతానా, కొట్టేనా, అసలు ఎప్పుడు వేసి వేసాను అసలు. ఎన్ని చెప్పారు అక్కడ సండే స్కూల్ ఎలా చేయకూడదని. దానికి స్తోత్రం. గాడిద పిల్లను విప్పినటువంటి పరిస్థితి మనలో ఉన్నది. మరలా నీవు ఆ కట్టలోకి వెళ్ళడానికి వీళ్ళు చూడు. ప్రవచనం దీని గురించి రాబడిన మాట జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం చూడండి. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా సంతోషించుడి, బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడున దీనుడునై గాడిదను గాడిద పిల్లని ఎక్కి మీ వద్దకు వస్తున్నాడు. ఎఫ్రాయిములో చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని ఎలా రాబోతున్నాడు? ప్రవచనం ఫస్ట్ చెప్పే కదా, దేవుడు మాట్లాడిన కాలంలో యేసు ప్రభు ఎలాగొస్తాడో చెప్పాడండి. కల్లారా కనబడుతుందండి, కల్లారా యేసు ప్రభు ఎలాగొస్తాడో చెప్పారు. నమ్మేరాలు వాళ్ళంతటా వారి చేతులతోనే చేశారు. గాడిద పిల్ల వచ్చింది, బట్టలు పరిచారు. అంటే యోహాను సువార్త 12-14 చదవండి ఒకసారి. అయిపోయింది, లాస్ట్ క్వశ్చన్. యోహాను సువార్త 12-14. సియోను కుమారి భయపడకుము, భయపడద్దు, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారం యేసుక్రీస్తు ప్రభు ఒక చిన్న గాడిద పిల్ల కనుగొని దాని మీద కూర్చుండెను. ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయన గూర్చి రాయబడిననియు వారాయనకు వాటిని చేసిననియు జ్ఞాపకం. దేవునికి స్తోత్రం కలుగును. శిష్యుల గురించి చెప్పిన మాట అంటే శిష్యులకు కూడా ఈ విషయాలు తెలుసు, పరిసయ్యులకు కూడా ఈ మాట. జకరియా గ్రంథం పాత నిబంధనేనా? పాత నిబంధనలో రాయబడిన మాటలు తెలియని ప్రజలు ఉండేవారు కాదండి. ఇక్కడ యూదులకు ఉన్నటువంటి ఆచారం ఏంటంటే చిన్న పిల్లోడితో సహా ప్రతి మాట వారు నేర్చుకోవాలి. ముస్లిమ్స్ వాళ్ళు వాక్యం నేర్చుకుంటారా? వారు నేర్పించడానికి మత పెద్దలు వస్తారు. మనకే ఆడవాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఆడవారు, నేర్పించే వాళ్ళు కూడా ఆడవారు. మాట ప్రతి మాట యూదులకు ఆచారం ఏంటంటే దైవ గ్రంథంలో ఉన్న ప్రతి మాట పిల్లలు క్షుణ్ణంగా నేర్చుకోవాలి. తీసి చదవడం కాదు, వారి హృదయాల్లో వాక్యం ముద్రించబడాలి. ఆ శిష్యులందరూ మొదటిగా ఈ విషయాన్ని చూసి యేసు ప్రభు ఆయనతో పాటు నడిచారు. యేసు ప్రభు ఆ గాడిద ఇవన్నీ తెలియలేదు. కానీ ఆయన మహిమపరచబడిన తర్వాత, అంటే ఆయన ఆరోహణమైన తర్వాత జరిగిన సంఘటనలన్నీ కూడా వారు గుర్తు చేసుకుంటే, ఇదిగో ఆ జకరియా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట, మనము సేవించిన ప్రభువులు నెరవేరు. వాళ్ళు అంత బలముగా పరిచరించడానికి కారణం ఏంటంటే, ఒక మాట చెప్పాను, అక్షరం కాదు, ఆత్మ. ఏం చేసింది? ఆత్మ నడిపింపులోకి వారు వెళ్ళారు. ఆత్మ నడిపింపు వలన వారు మరణమును కూడా ఇష్టపడ్డారండి. వారు ఆత్మ నడిపింపు వలన యేసుక్రీస్తు ప్రభు కోసం శ్రమలు పొందుకోవడానికి కూడా ఇష్టపడ్డారు. ఎందుకంటే వారి విషయమే కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రవక్తలు కూడా వారి కోసం మాట్లాడారంట. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి కోసం? యేసు ప్రభు వారి కోసం కాదు, ఆయన శిష్యుల కోసం. ఇప్పుడు నీ గురించి బైబిల్ గ్రంథంలో ఉందంటే నువ్వు సంతోషపడతావు పడవా? ఉందా లేదా? నీ గురించి బైబిల్ గ్రంథంలో ఉందా లేదా?
చెప్పండి, మన గురించి బైబిల్ గ్రంథంలో ఉందా లేదా? ఉందంటే ఓ తంట, లేదంటే ఇంకో తంట, ఇంకో తంట రావాలి. ప్రకాష్ గారు ఉందంటే ఓ బాధ, లేదంటే ఓ బాధ. నాతో నీ గురించి బైబిల్ గ్రంథంలో ఉందా లేదా? ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? చాలా చోట్ల ఉందండి, ఒక చోట కాదు, చాలా చోట్ల. ఎప్పుడు తెలుసా? గర్భములో రూపింపబడక ముందే నేను ఎరుగున్నా. ఇప్పుడు మీ అమ్మగారి పేరేంటి అండి? నిర్మలమ్మ గారి గర్భములో ఇంకా రూపింపబడలా, ఒక రూపం రాలా. ఈసారి ఎవడు పుడతాడో అనుకున్న సమయంలో కూడా ఎవరో కూడా తెలియని ఆవిడకి అప్పుడే యేసు ప్రభువు మిమ్మల్ని చూస్తారు. హల్లెలూయా. మీ తల్లి గర్భాలు, మీ తల్లి పేర్లు నాకు తెలియదు, మీకు తెలుసుంటాయి కదా. మీ తల్లి పేరు నీకు ఇంకా తెలియని సమయంలోనే తెలుసా అండి. పుట్టిన బిడ్డకి 2-3 సంవత్సరాలు వచ్చాక తల్లి పేరు తెలియదండి. మాటలు వచ్చిన తర్వాత చెప్పగలుగుతారు, అవునా? తల్లి పేరు తెలియని బిడ్డకి కూడా ముందుగా నా బిడ్డ ఎవరో యేసు ప్రభువుకు తెలుసు. వెలిగిస్తోంది. హల్లెలూయా. ఇవన్నీ పక్కన పెడితే గర్భంలో ఉన్నప్పుడు రూపించబడక ముందు ఎరిగిన దానికంటే గొప్ప విషయం తెలుసా? ఆయనతో పాటు సింహాసనస్తుడి ఉన్న ఎదుట మనందరం కలిసి ఒక రోజు నేను ఆరాధించబోతాను. ఇది ఒక ప్రవచనం నెరవేర్పాలి. అక్కడికి వెళ్తామా లేదా? వెళ్తామా లేదా? వెళ్తామా లేదా? ఇది ప్రశ్న. వెళ్ళాలి అనే ఆశ నీలో ఉంటే అక్కడ రాయబడిన గుంపులో నేను కూడా ఉండాలి అని ఆశపడితే నువ్వు ఆత్మను కలిగి ఉండాలి. ఆత్మ చేత నడిపించబడాలి, ఆత్మలో జీవించాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటే గుర్తుపెట్టుకో, ఏం లేదు, బైబిల్ గ్రంథం నా కోసం రాయబడింది, నేను నెరవేర్చాలి. ఏం చేయాలి? నా కోసం రాయబడింది. అందులో ఎవరో గురించి పక్కన పెట్టండి, అందరి గురించి పక్కన పెట్టండి. నీ కోసం ఉందనుకో. ఎవరి కోసం? నీకు విషయం తెలుసా? ఒక్క దేవుని మాటను నువ్వు నెరవేరిస్తే నీ హృదయంలో దొరికే సంతోషం ఏ దానితో కూడా సరిపోయింది కాదు. అందుకే ఆత్మ అక్షరాన్ని లేదా భౌతిక సంబంధమైనటువంటి ఆచారాలు ఇవి మనం కనుపరుచుకోవడానికి బాగుంటాయి. ఎవడికున్న దాంట్లో చేసుకుంటాడే, అవునా కదా? ఎవరికున్న దాంట్లో చేసుకుంటాడు. కానీ నీవు దేవుని పక్షముగా నిలబడినప్పుడు, ఆత్మ సంబంధమైన కార్యములను నెరవేరుస్తున్నప్పుడు నీ విశ్వాసము, నీ నిరీక్షణ, నీ భక్తి, నీ కార్యములు దేవునికి మాత్రమే కనబడతాయి. మరి ఎవరికి, నాకు కూడా కనబడవు. మీ భక్తి ఏంటో, మీ విశ్వాసం అంటే ఏ సేవకుడు కూడా కనబడదండి. కనబడేది ఎవరికంటే దేవునికి మాత్రమే. ఒకవేళ కనబడిందా నువ్వు భక్తి పైకి చేతను. అదేంటండి, ఒకవేళ ఏ సేవకుడికైనా నీ భక్తి కనబడిందా? ఎలా కనబడద్ది? కరెక్ట్గా పాటలు వచ్చినప్పుడు ఇంట్లో మోకలేసి కూర్చుంటారు. అప్పుడే బైబిల్ తెస్తావు, అప్పుడే మోకాలు తెస్తావు. మరి ఎవరు చూపించడానికి ఇది? అవునండి. కానీ మీ భక్తి చూసేవారు ఒకరు ఉన్నారు. అది ఎవ్వరికి కనబడదండి, చూచే దేవుడు ఆయన, చూచుచున్న దేవుడు ఆయన. నీ విశ్వాసం చూస్తున్నాడు, నీ భక్తిని చూస్తున్నాడు, నీ ఆశను చూస్తున్నాడు, నీ తృష్ణ చూస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గరికి అడుగుతున్నాడు. ఆ శతాధిపతి అంట. ఆ శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఇదిగో ప్రభువా, అతను కూడా రాలా, కొంతమంది మనుషులు పంపించినట్టున్నాడు. అంతేనా? నా దాసుడు ఆరోగ్యంతో ఉన్నాడు, మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు, అతన్ని స్వస్థపరచండి. తర్వాత నేను ఒకరు రమ్మంటే ఒకడు వస్తాడు, ఒకరు పొమ్మంటే పోతాడు. నేను అధికారానికి లోపడ్డాను, నా కింద కొంతమంది అధికారానికి లోపడ్డారు. మాట మాత్రం సరిగ్గా రావడానికి నేను మాత్రమే కాదు. అప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, స్వస్థత పరచడానికంటే ముందుగా చెప్పిన మాట, ఇశ్రాయేలీయులలో సైతం ఈ విశ్వాసాన్ని నేను చూడలేదు. ఆ మనిషిని ఏం చూడలేదు,
కానీ ఏం చూసాడు? విశ్వాసం చూశాడు. నలుగురు ఒక పక్షవాయు గల వాడిని పెంట్లి మించి దించుతున్నారు. యేసు ప్రభు వారు ఒక కుమార్తె దగ్గరికి వెళ్ళి స్వస్థపరచడానికి వెళ్ళినప్పుడు అదంతా ఇల్లంతా గుమ్మిగూడిపోయింది, లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. మరలా ఆయన దొరుకుతాడో దొరకడో అని చెప్పి 5 ఫ్రెండ్స్, ఎంతమంది చెప్పండి? 5 ఫ్రెండ్స్లో ఒకటి ఒంట్లో పోవాలా, సండే స్కూల్ అలా వచ్చేస్తుంది. నేను వెళ్ళాను కదా, ఆ తీరు వచ్చారు, అలాగే చెప్తుంది ఆవిడ, ఇలా చెప్పండి కదా. ఒక ఫ్రెండ్ అన్నాడు, ఈ ఫ్రెండ్కి బాల ఏమొచ్చింది? పక్షవాయువు. ప్రతిరోజు రోడ్డు మీద కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు, చాలా విషయాలు సరదాగా చెప్పుకునే వాళ్ళు. అనుకోకుండా వీడి మనసు పెట్టడం వలన ఈ నలుగురికి బాధ వచ్చేసింది. అప్పుడు అనుకున్నారు యేసు ప్రభు అనేవాడు వచ్చాడంట, ఆయన స్వస్థపరుస్తున్నాడంట. మరి వెళ్ళడానికి దారి ఎక్కడదే? ఎవరినైనా జరగంటే నువ్వే ఎవరినైనా తోడానికి నాకే దిక్కులేదు, నువ్వు ఎక్కడి నుంచి చెప్తావు అనే రకాలు. అప్పుడు ఏం చేశాడు? ఇంటి కప్పు ఇప్పి ఆ వ్యక్తికి నిధించినాడు. విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. పక్షవాయువులో విశ్వాసం ఉందో లేదో మనకు తెలియదు, కానీ అక్కడ రాయబడిన మాట ఆ నలుగురు విశ్వాసము. దేవునికి స్తోత్రం. ఒకటే మనసాన్ని కొట్టాడు, నువ్వు నీ పరిపెత్తుకుని బయటకు వెళ్ళిపోవాలి. అని చూచే దేవుడు అండి ఆయన. ఎలాంటి వాడు? చూచే దేవుడు. అన్ని విశ్వాసం చూస్తాడు, నీ భక్తి. నువ్వు ఆయన కోసం ఎలా నిలబడుతున్నావో అది ఆయన చూస్తాడు. నువ్వు అనుకోవచ్చు, నేను ఎవరి కోసం చెయ్యాలి, ఎవరి కోసం ఉండాలి, ఎవరి కోసం, దేశప్రభు కోసం, ఎవరి కోసం బతకాలి, ఎవరి కోసం బతకద్దు. నీ భార్య కోసం బతకద్దు, భర్త కోసం బతకద్దు, పిల్లల కోసం బతకద్దు, అమ్మ నాన్న కోసం బతకద్దు, యేసు ప్రభు కోసం బతుకు. అప్పుడు వీళ్ళందరి కోసం బతికేద్దాం. దేనికి స్తోత్రం అండి. నాకెందుకు, నేనెందుకు, నాకేం పట్టింది, ఏం పట్టింది, చావు అయితే అని అనకూడదండి. మనుషులు ఏమంటారు? నాకేం పడి చావు అయితే అంటారు, అనకూడదు, తప్పు, ఆ మాట తప్పదు. యేసు ప్రభు కోసం బతికేవాడు అందరి కోసం బతుకుతాడు. దేనికి స్తోత్రం. ఎందుకో తెలుసా? నీ స్థానంలో చనిపోయాడు. బ్రతుకుతుంది నేను కాదు, నా యందు యేసయ్య బతుకుతున్నాడు. ఇప్పుడు బతికినను ఆయన వారమే, చనిపోయినను ఎప్పుడు ఇలా కొట్టుకోకుండా అమ్మా. అలాగా కొట్టుకుంటారు ఇంకా. ఎప్పుడు దయచేసి ఈ పదం మీరు వాడద్దు. వాడేరా ఈ దయ్యం ఇదే వచ్చారు. ఈ దయ్యం ప్రపంచంలో 33.5 కోట్ల దయ్యాలు ప్రపంచంలో, ఆల్మోస్ట్ భూమంతరం మీద. అమ్మా, ప్రతి దానికి ఒక దయ్యం ఉంది. ప్రతి దానికి ఒక దయ్యం ఉంది. నువ్వు దేన్ని వాడతావో అది నీకు వచ్చేది. పిలుస్తున్నాడు. కాల్ సెంటర్ తెలుసా? కాల్ సెంటర్. ఏమండి, మా ఇంట్లో ఇది రిపేర్ అయ్యిందండి, మాకు ఇది కావాలండి. లేకపోతే ఫ్లిప్కార్ట్ ఆర్డర్ పెట్టుకుంటాం చూసారా, అమెజాన్ ఆర్డర్ పెట్టుకుంటాం చూసారా. ఇవన్నీ అలాగే నువ్వు జస్ట్ ఆ పదం వాడగానే నీ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. మేడం ఓటీపీ 1 2 3 4 థ్యాంక్ యూ, ఇంట్లో వచ్చేది. అది అయిపోయింది. నువ్వు కొన్న వస్తే బయటపడేస్తావా? ఫ్రీగా వస్తే బయటపడేస్తావా? అంత ఎందుకని డ్రింక్ తాగుదామా? బాటిల్ ఫ్రీయేనా? డ్రింక్ తాగితే బాటిల్ ఫ్రీయే కదా? బాటిల్ పడేస్తామా? ఒక వారం, 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు వాడతాం లేదా దాన్ని? చెప్పండి అమ్మ, వాడతామా? ఇది అంతే. దీన్ని ఇంటికి ఎలా పంపించేస్తాం బయటికి? వచ్చిందాన్ని కొన్ని రోజులు వాడుకోవాలిగా మనం. ఇప్పుడు అర్థం కావట్లేదు ఎంతగా వస్తున్నారు. కొన్ని రోజులు దాన్ని వాడుకోవాలి. మన దగ్గర మనం పిలుస్తున్నటువంటి కొన్ని ఆత్మల్నే వాడుకొని నలిగిపోయి సితికిపోయి ఈ ఆత్మ కాస్త ఇది ఒకటి ఉంది కదా, ఒకటి వెళ్ళి ఎన్ని తీసుకొస్తారు మళ్ళీ ఇది 7 ఒకటి పంపించాం. ఇప్పుడు యేసుప్రభువుని కొన్ని ఎలా ఉంచుకుంటావా? వాళ్ళు ఏదో తీసుకెళ్తారు, ఏదో చెప్పారు కాబట్టి బలవంతంగా తీసుకెళ్తారు యేసుప్రభుని. అవునా? ప్రతి వారం తీసుకెళ్తారా? ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు ప్రణవి ఉందనుకోండి, 2 రోజులు సెలవు, ఇంటికి వెళ్ళి సెలవు తీసుకొచ్చాం. బాగా అలవాటు చేస్తుంది. ఏం చేస్తాం? ఏం చెయ్యం. బండి ఎక్కువ, ఇదిగో నీ కూతురు, ఇది మేము భరించలేం.
అంటావా? యేసు ప్రభు బాగా తీసుకెళ్తారు. యేసు ప్రభు దగ్గర ఉండేవాడికి మీకు ఆడితో అలవాటు అయిపోయింది. ఆడితోటి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన దయ్యాలతో అలవాటు అయిపోతే ఇంత ఎక్కడ ఉంటావు నువ్వు? కష్టం కదా. ఇంతో ఏదో తప్పక నేను చెప్పాను కాబట్టి ఏదో యేసు ప్రభు ఇంటికి తీసుకెళ్తారు, కానీ మనకి ప్రియమైన వాళ్ళు వాళ్ళే. కుదరట్లా, మనసు కుదరట్లా, వెళ్ళిపోయిన బాధ ఎండి కనబడి యేసు ప్రభు మళ్ళీ తీసుకొచ్చింది. యేసు ప్రభు పెట్టుకున్నాను ఇలా వెళ్తాడు లేదో, ఒకటికి ఒక స్నేహితులు తయారవుతారు. ఒకటికి కాస్త 7 తోడేసుకుని వస్తాయండి. అర్థమవుతుందని చెప్పింది. అందుకే ఒక పేట గట్టిగా ఉంటుంది, 7 పేటలు గట్టిగా ఉంటాయా చెప్పాలి. ఒక పేట చాలా సులువుగా చెప్పచ్చు, 7 పేటలు చెప్పాలంటే ఇంటికి వెళ్ళక ఏం చేస్తారంటే ఒక దారం పురుగు తీసుకుని, ఒక మూల దారం తీసుకుని, దారం పురుగు వస్తుంది, దారం తీసుకుని 7 ముళ్ళు ఇండు ఏం చేస్తారు, గట్టిగా 7 ముళ్ళు వేసి ఎప్పుడైనా టైం చూడండి, ముళ్ళు వేయడానికి టైం పడతా, ఎప్పుడైనా టైం పడతా. రాగొచ్చి నాకులో ఓర్పుడు అనుకోండి, ఏదో ఇప్పుడైనా ట్రై చేస్తాడు. అసలురా బిల్లు కురిసేస్తాను ఓర్పుకోను కదా, చెప్పలేరా బాబు, చూసి ఐదులో కోల్పోయేదమ్మా, తిరుగుతాను అసలు. వేసిన సులువుగా ఎప్పుడు వస్తుందండి? నువ్వు ఇంటికి తీసుకెళ్ళిన సులువుగా దెయ్యాలి బయటికి వెళ్ళావు. అమ్మా ఓర్పు ఉండాలి. ఏముండాలి? ఈ 7 ఇప్పేటప్పటికి నీ మీద ప్రయోగాలు చేస్తాయి. నువ్వు ఎలా తయారైపోతావు ఒక్కోసారి, నీలో లక్షణాలు కనబడుతూ ఉంటాయి. అయినా ఓర్పు కలిగి వేసుకర్తించే 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 అని చెప్పాలండి. ఏం చేయాలి? ఎందుకంటే నువ్వు ఒక పేటకి బంధించబడిన పరిస్థితి కాదు, 7 పేటలు వచ్చేది ఒకసారి. 8 7+1 అంతా 8 అయిపోతుంది. ఇంటికి ట్రై చేయండి ఒకసారి. స్టాప్ వాచ్ పెట్టుకుని ఇంట్లో గేమ్ ఆడండి. ఇంటికి గుర్తు పెట్టుకోండి. స్టాప్ వాచ్ పెట్టుకుని ఫస్ట్ ఒకళ్ళు అమ్మ రాసుకో, స్టాప్ వాచ్ పెట్టి అమ్మ 7 ముళ్ళే సక్ 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 ఎంతసేపు పెద్ద రాసుకుంటాయి. తర్వాత నాన్న, తమ్ముడు, అక్క, చెల్లి, పెద్దమ్మ, అమ్మమ్మ మొత్తం లిస్ట్ రాసుకోండి. ఎప్పడానికి కూడా ట్రై చేయండి. వేసినంత సులువుగా తీయడం కష్టం. అవునండి, తీసుకెళ్ళడం చాలా ఈజీయే, చాలా త్వరగా వచ్చేది. అది వెళ్ళడానికి టైం పడుతుంది. వెళ్ళాలంటే నువ్వు యేసు ప్రభుని ఇంటికి తీసుకెళ్ళి ఏం చేయాలి? వెళ్ళాలంటే యేసు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? కట్లను కాల్చి వేస్తాడు. ఏం చేస్తాడు? శత్రులకు మేషకు అభ్యర్థనగోలు ముగ్గురికి కూడా చేతులు కట్టేసి అగ్నిగుండంలో పడేస్తానంట. అగ్ని వీళ్ళని ఏం చేయలేకపోయింది. వాళ్ళ వస్త్రాలు కావలేదు, కనీసం వాళ్ళ దగ్గర నుంచి ఆ పొగవాసన కూడా రాలేదు. కానీ ఒకటి కాలిపోయింది. ఏంటి కాలిపోయిందంటే వారి చేతులకున్న కట్లు కాలిపోతాయి. దేనికి స్తోత్రం. దహించు అగ్ని అయిన నీ దేవుడే నీ ముందు నిలుస్తాడు. ఆయన కట్లు విప్పడం కాదు, కాల్చి వేస్తాడు. అవి ఎన్ని కట్లైనా 100 కాదు 6000 కట్లు కట్టబడిన ఒక శాన పడిన దెయ్యం పడిన వాడు కూడా అలా అమాంతం కాల్చి వేసి విడిచిపెట్టాడు. తెలుస్తాడు. హల్లెలూయా. ఆయన మన కోసం వధించబడడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల, లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లని ఎవరైతే అంగీకరిస్తారో, ఆ గొర్రె పిల్లని ఎవరైతే స్వీకరిస్తారో, ఆ గొర్రె పిల్ల నా కోసం వచ్చిందని ఎవరైతే నమ్ముతారో, ఇదిగో వాళ్ళ జీవితంలో ఉన్న ప్రతి కట్లను కూడా యేసే తెప్పి ఉన్నాడు, తెప్పుతున్నాడు, తెంపబోతున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఈ విశ్వాసం కలిగి నీ కోసం ప్రవచనాలు నెరవేరబడబోతున్నాయి. బైబిల్ గ్రంథంలో నీ గురించి రాయించిన ప్రతి మాట నెరవేరబడుతుంది. మీరు అంటే ఏం కాదు, సంఘము. దాడన్నా మీకోసం ఉందంటే మీకు చాలా అనుమానాలు వచ్చినాయి. నువ్వు సంఘంలో అంటే నువ్వే. సంఘం కోసం ఆ ప్రవచనాలు లేవా? లేవండి. సంఘం ఎప్పుడైనా సంఘం అనుకుంటే నేను, మా అక్క, మా చెల్లి, మా అన్నయ్య ఏమనుకోద్దు. మా అన్నము ఏమనుకోవాలి? నీకు చర్చ్ గుర్తు రాగానే మొత్తం అందరూ వచ్చేయాలి. అందులో ఏం గుర్తు రాలే? చర్చ్ అనగానే అందులో వీడు పక్కన ఒక తేడా, వీడే గుంపుకు చెడిపోయింది, గుంపుని చెడగొడితే ఆంటీ వద్దండి. ఇంకా చర్చ్ అనగానే మొత్తం ఒకటే తెలుసుకోవాలి. ఆ గుంపులో మనం ఉండాలి.
ఆ గుంపును మనం గుర్తు చేసుకోవాలి. చర్చ్ అనగానే యేసు ప్రభు వారు సంఘం కోసం చెప్పిన ప్రతి ప్రవచనంలో నువ్వు ఉన్నావు. ఆమె అని అంటారు. ఆమె ఆ ప్రవచనాలు చూడడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఆ ప్రవచనాలు చూడడానికి మనం ఆ నిరీక్షణ కలిగి ఉన్నాం. ఎందుకో తెలుసా? ఆయన మన కోసమే ఈ లోకానికి వచ్చాడు. అసలు ఈ లోకం చేసిందే మన కోసం. దేవునికి స్తోత్రం. భూమి ఎవరి కోసం చేసాడు అంటే ఎవరి కోసం? ఎవరి కోసం కాదు, కేవలం ఆయన తన స్వరూపంలో తన పోలిక చెప్పులు చేస్తున్నాడు నీ కోసం. ఆయన ఊహాలోనే ఈ భూమి ఎంత అందంగా ఉంటే ఆయన నివాసం ఉండే స్థలం ఎంత ఉందో చూడండి. అది మన ఊహకు అందేది కాదండి, అది మనం చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ప్రతి ప్రవచనం కూడా నెరవేరబడినాయి, ఇంకా నెరవేరబడబోతున్నాయి. అయితే ఒక విషయం ఏంటంటే, మనకు దేవుడు వాటన్నిటిని కూడా అనుగ్రహించాడు. ఆత్మ మర్మములన్నీ కూడా తన ప్రజలైన వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. దానికి స్తోత్రం కలుగునుగా. కనుక ఆ కట్టబడినటువంటి పరిస్థితి నుంచి విడిపించబడిన మనము మరలా ఆ కట్టలోకి వెళ్లకుండా, ఏ బంధములోకి మనం వెళ్లకుండా, ఏ బంధకాలు మనం వేసుకోకుండా ఆయన మన మీద ఎక్కి మనము ఆయనను చూపించే వారంగా మార్చబడుతుంది గాక. అటు ప్రభుతో దేవుడు అంచెం వరకు మనందరినీ నిలబెట్టుకున్న గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ఒకసారి అందరూ మోకరించండి.